మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. గట్, అసలు ఆ గట్ అంటే ఏంటి, గట్టుని హెల్దీగా ఉంచుకోవడం ఎట్లా, అసలు ఇమ్యూనిటీ ఎట్లా పెంచుకోవాలి, గట్ ఇమ్యూనిటీని, ఈ విషయం పైన మనం మాట్లాడబోతున్నాం. ఎస్, నా ముందు ఉన్నారు ప్రముఖ డాక్టర్, మీ అందరికీ తెలుసు, వ్యాకరణ నాగేశ్వరరావు గారు. ఆయనతో మాట్లాడి అడుగుదాం. సార్ నమస్తే. నమస్తే మేడం. సార్, గట్ ఇమ్యూనిటీ, గట్ హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది హెల్దీ ఉంటే మనం హెల్దీ ఉంటాం. దిస్ హ్యాస్ బీన్ ఇన్ ది మార్కెట్ సిన్స్ లాంగ్ టైమ్. ఇది ఒక మార్కెటింగ్ పదంగా కూడా మారిపోయింది ఇప్పుడు బాగా. మీరేమంటారు అసలు గట్ హెల్త్ అంటే? గట్ హెల్త్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయక ముందర ప్రపంచ స్థాయిలో జరిగిన ఒక చిన్న పరిశోధన గురించి ఒక్క నిమిషం మాట్లాడతాను. అసలు ఈ గట్ హెల్త్ గురించి అంతుందా అని తెలుసుకోవడానికి ఈ పరిశోధన చాలా ఉపయోగపడుతుంది. 2 రకాలైన ఎలుకల్ని తీసుకున్నారు. ఇది జరిగిన పరిశోధన, పబ్లిష్డ్ సైన్స్, నెట్లో కొడితే దొరుకుతుంది. ఏదో ఎగ్జాంపుల్ కాదు ఇది, ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. ఈ ఎలుక ఊపిరితిత్తుల్లో, ఈ ఊపిరితిత్తుల్లో, ఈ 2 గ్రూప్ ఎలుకల ఊపిరితిత్తుల్లో బ్యాక్టీరియాని పంపించారు. నిమోనియా రెండిటికి వచ్చేసింది. 2 గ్రూప్స్ ఆఫ్ ర్యాట్స్ లో, ఎలకల్లో నిమోనియా వచ్చింది. మొదటి గ్రూప్ ఆఫ్ ఎలకలకి నిమోనియా తగ్గించే యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్ ఇచ్చారు. రెండో గ్రూప్ ఆఫ్ ఎలకలకి నిమోనియా ఉంది కదా, యాంటీబయాటిక్ ఏలే. ఆ ఎలక గట్ మైక్రోబయోమ్ తీసి కల్చర్ చేసి ఎలాంటి బ్యాక్టీరియా ఉన్నదో చూసి ఆ బ్యాక్టీరియా మళ్ళీ ఇంజెక్ట్ చేశారు. సేమ్ బ్యాక్టీరియా, సేమ్. ఓకే. కొన్ని రోజులైన తర్వాత, 5 రోజులు 10 రోజులైన తర్వాత, ఏ ఎలకకైతే, ఏ గ్రూప్కి అయితే యాంటీబయాటిక్స్ ఇచ్చారో వాటి రికవరీ చాలా స్లోగా ఉండే, ఏ యాంటీబయాటిక్ ఇవ్వకుండా కేవలం గట్ మైక్రోబయోటాని సెట్ చేశారో ఆ ఎలక గ్రూపు చక్కగా కోలుకుంది నిమోనియా నుంచి. వాట్ ఇస్ దిస్ సార్? అంటే బేసిక్గా సేమ్ బ్యాక్టీరియాని మళ్ళీ తోయడం వల్ల ఇన్ఫెక్షన్ ఎక్కువ అవ్వాలి కదా? లేదు, దిస్ ఇస్ కాల్డ్ గట్ మైక్రోబయోటా. ఇక్కడే మన వాళ్ళు తెలుసుకోవాలి. గట్ మైక్రోబయోటా అంటే చాలా మందికి ఏం తెలుస్తుందంటే, అదేంటో తెలియదండి, నా వయసు 54 సంవత్సరాలు వచ్చింది, ఒక 30 సంవత్సరాల వరకు బాగానే ఉన్నాను, ఓ 10-15 సంవత్సరాల నుంచి నాకు ఎందుకో గట్ డిస్టర్బెన్స్గా ఉంది అని అంటుంటారు పేషెంట్స్ వచ్చి. ఇక్కడ ఏం జరిగిందంటే, నా ముత్తాత గట్ గనక మీరు తీసుకొని శాంపుల్ మైక్రోస్కోప్ కింద పెట్టి, నా గట్ శాంపుల్ కూడా మైక్రోస్కోప్ లో పెడితే, తన గట్ మైక్రోబయోటాలో ఏ మైక్రో ఆర్గానిజమ్స్ అయితే వారిని కాపాడుతున్నాయో అవే మైక్రో ఆర్గానిజమ్స్ నా పొట్టలోంచి కూడా ఉత్పన్నం అవుతాయి. ఓకే. అంటే నా ముత్తాత ఏది తిన్నారో నేను అది తినాలి. నా ముత్తాత ఎలా జీవించాడు 100 సంవత్సరాల వరకు, దానికి కారణాలు ఏంటి, అది నేను తాతని అడిగి తెలుసుకోవాలి. అని ఎలా కష్టపడి పనిచేశాడు అది నేను తెలుసుకోవాలి. బట్ నిజంగా ఇస్ ఇట్ సూటబుల్ సార్? అప్పుడు ఆ కాలంలో వాళ్ళకి దొరికింది, వాళ్ళు తిన్నది, ఇప్పుడు లైఫ్ స్టైల్ కి. కరెక్ట్. గట్ మైక్రోబయోటా ఇస్ సేమ్. అంత ఫింగర్ ప్రింటింగ్ గా ఉంటుంది గట్ మైక్రోబయోటా. ఓకే. అందుకనే నా తాతయ్య, నా అమ్మ నాన్నలు ఏది తిన్నారు, నేను చిన్నప్పుడు ఏది తిన్నాను, దాన్ని బట్టి నా గట్ మైక్రోబయోటా సెట్ అయిపోతుంది. నేను సడన్ గా డైట్ మార్చాను అనుకోండి, గట్ మైక్రోబయోటా అర్థం కావట్లేదు. వీడు ఇన్ని రోజులు ఇడ్లీ కూడా తిన్నాడు కదా, ఏంటంటే పాస్తాలు వేస్తున్నాడు లోపల వీడు. దెర్ ఇస్ ఎ టర్బులెన్స్, దెర్ ఇస్ ఎ డిఫరెన్స్. ఈ గట్ మైక్రోబయోటా ఎంత కీలకమైన పని చేస్తాయంటే, ఇంతకుముందు ఎలకల ఎగ్జాంపుల్ చెప్పాను, సేమ్ టు సేమ్ హ్యూమన్ బాడీలో కూడా పనిచేస్తాయి. అసలు సత్యం ఏంటంటే, ప్రతి ఎక్స్పెరిమెంట్ కూడా మనం ఎలకల మీదనే చేస్తాం, ఎలకలు పిల్లల మీద చేస్తాం. అది సక్సెస్ అయితే నెక్స్ట్ హ్యూమన్ లో రిలీజ్ చేస్తారు. ఈ ఎక్స్పెరిమెంట్ చూసిన తర్వాత ఒక అద్భుతమైన సిద్ధాంతం బయటకు వచ్చింది. ఏమనంటే, గట్ మైక్రోబయోటా అనేది మనం ఎగ్జాక్ట్ గా తెలుసుకున్నాం కాబట్టి దాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అని. ఎలా చేస్తారు ప్రొటెక్షన్ గట్ మైక్రోబయోటాని? గట్ మైక్రోబయోటా డిస్టర్బ్ కాకుండా చూసుకోవాలి. ఎందుకండి గట్ గురించి మీరు ఇంత మాట్లాడుతున్నారు అంటే, మళ్ళీ అధ్యయనాలు జరిగి వాళ్ళేమన్నారంటే, ఒక దేశం మీద దాడి చేయాలంటే కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నేషనల్ హైవేస్ ఉన్నాయి. కశ్మీర్ టు ఢిల్లీ, ఢిల్లీ టు బాంబే, ఢిల్లీ టు కలకత్తా, ఢిల్లీ టు హైదరాబాద్. ఫస్ట్ మిజైల్ అటాక్ దేని మీద వస్తుందంటే నేషనల్ హైవేస్ మీద వస్తుంది. ఎందుకు? రవాణా వ్యవస్థ స్తంభింపజేస్తారు. అంటే కంట్రీ ఎక్కడికక్కడ ఆగిపోతుంది. మీకు పెట్రోలు, కూరగాయలు ఉత్పత్తి ఏది ఉండదు, ఆగిపోతుంది. సేమ్ టు సేమ్ మీరు బాడీలో గట్ బ్రెయిన్ యాక్సెస్ ఈజ్ ఎ పాత్వే, గట్ లంగ్ యాక్సెస్ అనదర్ పాత్వే, గట్ స్కిన్ యాక్సెస్ అనదర్ పాత్వే, గట్ బ్లడ్ యాక్సెస్ అనదర్. ఇవన్నీ పాత్వేస్ ఏంటండి? హైవేస్. ఏంటండి హైవేస్? ఒక లారీ ఢిల్లీ నుంచి కన్యాకుమారి వస్తుందో, కన్యాకుమారి నుంచి ఢిల్లీ కూడా పోతుంది లారీ. అలాగే పొట్టలో ఏమి తింటారో మీ బ్రెయిన్కి ఆ సిగ్నల్స్ పోతాయి. మీ బ్రెయిన్లో ఏ సిగ్నల్స్ వస్తాయో పొట్టలో ఆ ఎంజైమ్స్ వస్తాయి. ఇట్స్ ఎ బై డైరెక్షనల్ పాత్వే. ఎప్పుడైతే మీ పొట్ట దెబ్బతిన్నదో మెదడులో మార్పులు వచ్చేస్తాయి.
చర్మంలో మార్పులు వచ్చేస్తాయి, రక్తంలో మార్పులు వస్తాయి, లివర్లో మార్పులు వస్తాయి. ఎందుకు వచ్చాయండి? గట్ బ్రెయిన్ యాక్సిస్ దెబ్బతింది, ఓకే, గట్ బ్లడ్ యాక్సిస్ దెబ్బతింది, గట్ లివర్ యాక్సిస్ దెబ్బతింది. ఇది మనం చెప్తాం అన్నమాట. ఓకే, ఒక చక్కటి, మీరు గట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అర్థం కావడం, సైకోన్యూరో ఇమ్యునాలజీ అనే సబ్జెక్ట్ ఉందండి. చాలా ఉపయోగమైనది మన వాళ్ళందరికీ. సైకోన్యూరో ఇమ్యునాలజీ అంటే, ఉదాహరణకి మీరు ఒక గులాబ్ జామున్ నాకు చూపించినారు, మీరు తింటున్నారు, నేను తినట్లేదు, మీరు ఇంకా నాకు ఆఫర్ చేయలేదు గులాబ్ జామున్. ఆ గులాబ్ జామున్ చూడంగానే నాకు సిక్రీషన్ స్టార్ట్ అయిపోయినాయి. అని నన్ను అడగలేదు, మీరు నాతో మాట్లాడలేదు, మీరు రోడ్డు మీద వెళ్తుంటాం, కేక్ చక్కగా కనపడుతుంది, అది మనం తింటే బాగుంటుంది, ఒకసారి యూటర్న్ చేసుకొని పోదాం అక్కడికి. ఆల్రెడీ మీరు యూటర్న్ చేసుకొని వెళ్ళాలి అని స్టీరింగ్ తిప్పే లోపల మీ పొట్టలో ఆ ఎంజైమ్స్ అన్ని రెడీగా ఉంటాయి. ఆరే వీడు కేక్ తింటున్నాడు రా, కేక్ వేసేస్తాడు రా అని. దట్స్ కాల్డ్ సైకోన్యూరో ఇమ్యునాలజీ. ఓకే, మీ థాట్ ఏదైతే ఉందో, సైకోన్యూరో ఇమ్యునాలజీ చాలా అడ్వాన్స్ గా కూడా ఉంటదని నాకు అనిపిస్తుంది సార్. ఎందుకంటే మీరు మాట్లాడుతుంటే కూడా ఐ కెన్ ఫీల్ దట్, డెఫినెట్లీ ఐ కెన్ ఫీల్ దట్. అది ఇక్కడ కనిపించకపోయినా కూడా చూడండి, అబ్బా కేక్ తింటే బాగుండు ఇప్పుడు అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో ఈ థాట్ ఏదైతే మీకు వచ్చిందో, ఆ థాట్ నుంచి ఉత్పన్నమయ్యే న్యూరాన్ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో అవి కొన్ని హార్మోన్స్, కెమికల్స్ ని ఉత్పత్తి చేస్తాయి. ఆ కెమికల్స్, హార్మోన్స్, ఎంజైమ్స్ అవి గట్టుకు వస్తాయి, మీ గట్టు దగ్గర రెడీ అయిపోతుంది. ఇది వన్ డైరెక్షన్. గట్టు గనక చక్కగా లేదనుకోండి, గట్టు డిస్టర్బ్ అయిపోయింది అనుకోండి, ఈరోజు మా అమ్మాయి పిల్లండి, మీరు బిర్యానీ పెడుతున్నాం, మీరు తప్పకుండా రావాలండి. బాస్ ఐఎమ్ సారీ, ఈరోజు నేను కొద్దిగా ఐఎమ్ నాట్ ఇన్ అ మూడ్, ఐ కెనాట్ ఈట్. అరే మీకు మూడు పొట్ట చక్కగానే ఉంది కదా, నోరు చక్కగా ఉంది కదా, వచ్చి తినొచ్చు కదా. సైకోన్యూరో ఇమ్యునాలజీ. When your brain is not correct, the gut is not ready. When the gut is disturbed, your brain is disturbed. దీన్నే gut brain access అని అంటాం. ఓకే, కొన్ని ఫుడ్ ఐటమ్స్ తిన్న తర్వాత దట్ యాక్చువల్ గా ఈ యొక్క ఏదైతే బయట నుంచి పంపించిన మైక్రోబయోటిక్స్, మైక్రోబయోటా దీన్ని పంపుతారన్నమాట. yes, ఇది అందుకనే ఏమంటున్నాము, గట్ మైక్రోబయోటాని చక్కగా కాపాడుకోండి అని అంటాం. ఎందుకు? మీ గట్ మైక్రోబయోటా దెబ్బతింటే మీ లివర్ దెబ్బతినే అవకాశం ఉంటుంది, మీ బ్లడ్ లో చేంజెస్ వచ్చే అవకాశం ఉంటుంది, మీ మెదడులో చేంజెస్ వచ్చే అవకాశం. మెదడులో చేంజ్ చేస్తే మెంటల్ ఎక్కింది వీడికి అని కాదు, నేను ఆ ఉద్దేశంతో మాట్లాడట్లేదు. ఎంజైమ్స్, హార్మోన్స్, కెమికల్స్. కొంతమంది పేషెంట్స్ వస్తారు మా దగ్గర, మా అమ్మాయి అండి చికెన్ మటన్ ఎక్కువ తినంగానే చర్మం అంతా దురదంటుందండి, డ్రై అయిపోతుందండి అని. తను చికెన్ మటన్ మసాలా తింటే చర్మం ఎందుకు డ్రై అవ్వాలి? What is the relation between the gut and the skin? This is gut skin axis. Okay, gut మైక్రోబయోటాని ఎట్లా కాపాడుకోవాలి? ఇది రెండు విధాలుగా ఉంది. బహుశా రానున్న రోజుల్లో భారతదేశంలో మనకు అది కూడా అవలంబిస్తుంది, మనకి అందుబాటులో ఉంటుంది. మన వాళ్ళు డాక్టర్లు అవలంబిస్తారు ఈ ప్రొసీజర్ని. ఓకే, అడ్వాన్స్డ్, చాలా అడ్వాన్స్డ్ సైన్స్ ఇది. ఇమ్యునాలజీలో ఉన్నాం కాబట్టి మాకు ఇవన్నీ వి నో దిస్. సో యుఎస్లో లేటెస్ట్ ట్రీట్మెంట్ ఏంటి తెలుసా అండి? పూ ట్రీట్మెంట్. I heard this. I've seen this. నార్మల్గా పోయి వాళ్ళ ఎవరికి ఇలా చెప్తే, ఏం మాట్లాడుతున్నావు, బుర్రుందా నీకు అని అంటారు. తన టాయిలెట్లోంచి తన పూ కలెక్ట్ చేసి దాన్ని కల్చర్ చేసి తన బ్యాక్టీరియా ఐడెంటిఫై చేసి మంచి బ్యాక్టీరియా ఏది ఉంది, బాడీకి ఉపయోగపడే బ్యాక్టీరియా ఉంది, అది తీసుకొని మళ్ళీ ఇంజెక్ట్ చేస్తే తను రికవర్ అయిపోతున్నాడు. ఎన్నో వ్యాధుల గురించి, ఎన్నో సోరియాసిస్ రకాలు, ఎన్నో ఎలర్జీల గురించి తను బయటపడుతున్నాడు. ఇది ట్రీట్మెంట్ లెవెల్లో నడుస్తుంది యుఎస్ లో కొన్ని కేంద్రాల్లో. అంటే చూడండి గట్ మైక్రోబయోటా ఎంత చక్కగా ఉంటుందని. మీరు ఒక్కటి అడిగారు, సరే బానే ఉంది, అన్ని బానే ఉంది, ఇది నాశనం అవడం ఎట్లయితుంది, డ్యామేజ్ ఎట్లయితుంది? అధికంగా ఆయిలీ ఫుడ్స్ తినడం వల్ల, అధికంగా చాక్లెట్స్ తినడం వల్ల, అధికంగా కేక్స్ తినడం వల్ల, అధికంగా డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ తినడం వల్ల, అధికంగా స్పైసీ ఫుడ్స్, నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ తినడం వల్ల, మసాలాలు, ఈవెన్ దో వెజిటేరియన్ మసాలా ఫుడ్స్ ఎక్కువ తినడం వల్ల మీ గట్ మైక్రోబయోటా దెబ్బతింటుంది. మీ గట్ మైక్రోబయోటా ఎప్పుడైతే దెబ్బతింటుందో యు ఆర్ ఓపెనింగ్ ద గేట్స్ ఫర్ డిసీజెస్. అంటే అప్పటి వరకు ప్రొటెక్షన్ ఇచ్చే మీ గట్ మైక్రోబయోటా చేతులు ఎత్తేస్తుంది. అప్పుడు బయట నుంచి వచ్చే డేంజరస్ గట్ ఫంగస్ వచ్చేస్తుంది లోపలికి. అన్ని యాంటీ ఫంగల్ వేసినా కూడా మళ్ళీ ఫంగస్ ఎక్కడి నుంచో వస్తుంది డాక్టర్ గారు. ఎంత చేసినా రోగాలు తగ్గట్లేదు డాక్టర్ గారు. మాటమాటికి జ్వరాలు వస్తున్నాయి డాక్టర్ గారు. మాటమాటికి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి డాక్టర్ గారు. దెబ్బతిన్నది లివర్ కాదు, దెబ్బతిన్నది బ్రెయిన్ కాదు, గట్. మరి ఇంకో ట్రీట్మెంట్ ఏంటి సార్? ఒకటేమో పూప్ ట్రీట్మెంట్, అది చాలా అడ్వాన్స్, ఇంకా మన దగ్గర లేదు, యుఎస్ లో చేస్తున్నారు. ఇంకొకటి ఏదో ఉందన్నారు, టాబ్లెట్స్ రూపంలో వస్తున్నాయి అవి. ఇప్పుడు కల్చర్ చేసి ఇప్పుడు నేను వస్తున్నాను, నేను బ్లడ్ శాంపిల్ ఇచ్చాను హాస్పిటల్లో,
2 రోజుల్లో నా రిపోర్ట్ వస్తుంది, నేను డాక్టర్ గారిని కలుస్తాను. అలా మీరు శాంపుల్ ఇచ్చిపోండి. మీ శాంపుల్లోంచి మీ గట్ మైక్రోబయోటా ఏముందో మేము ట్రేస్ చేసి, ఏ గట్ మైక్రోబయోటా బాగుంటైతే దాన్ని 2 రోజుల్లో కల్చర్ చేసి ఒక టాబ్లెట్ రూపంలో తయారు చేసి మీకు టాబ్లెట్ రూపంలో ఇచ్చేస్తాం, మనం వేసేసుకుంటాం. ఓకే ఓకే ఓకే. అంటే చికిత్స అనేది ఎక్కడో లేదు, చికిత్స అనేది నీ బాడీలోనే ఉంది. చేతులారా మనం నాశనం చేసుకుంటున్నామే కానీ ఏది అడ్వాన్స్డ్గా వచ్చింది, ఏది పని చేయట్లేదు, ఏది పని చేస్తుంది. వ్యాక్సిన్ పనిచేయదు కొంతమందికి. ఎందుకు? బికాస్ ఆఫ్ ద చేంజెస్ ఇన్ ద గట్ మైక్రోబయోటా. కొంతమంది గట్ లంగ్ యాక్సిస్ అని అంటారు. కరోనాలో వచ్చిన ప్రతివాడు చావలేదండి, కొంతమంది చనిపోయారు దురదృష్టవశాత్తు. ఎందుకు చచ్చారండి? ఎవడి గట్ అయితే దెబ్బతిన్నదో వాడి లంగ్స్ లో విపరీతమైన ఎలర్జిక్ ప్రాసెస్, సైటోకిన్ స్ట్రామ్ వచ్చింది, తద్వారా తను కుప్పకూలాడు. అందుకనే ఇంగ్లీష్ లో ఒకటి సామెత ఉంది, ఇంగ్లీష్ లో ఒక సామెత ఉందండి, వాట్ యు ఈట్ ఇస్ వాట్ యు ఆర్. నువ్వు ఏది తింటావో నువ్వు అదే అని. This is what is. Wonderful, sir. Wonderful knowing all this. Nijanga, it's like a advanced science class to me, Nijanga. Thanks a lot for so much of knowledge. Thank you. Right. Namaste.